అందరికి కూడా తెలుసు లగిచెర్లలో ఏం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లగిచెర్ల ప్రాంతంలో ఆ 3-4 గ్రామాల ప్రజలు ఫార్మా కంపెనీ కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఫార్మా కంపెనీ తెచ్చుకొని మరి ఆ ఫార్మా కంపెనీ కావలసినటువంటి భూములు అక్కడి ప్రజల దగ్గర నుంచి గుంజుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి దాన్ని ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు, ముఖ్యంగా గిరిజన కుటుంబాలు, వాళ్ళు కాయ కష్టం చేసుకొని కూలీనాలి చేసుకొని ఒక పూట తిని ఇంకో పూట తినక పైసా కూడబెట్టుకొని గుంటనో 2 గుంటలో ఎకరమో 2 ఎకరాలు సంపాదించుకొని ఆ భూమిపైననే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములను గుంజుకుంటామని అన్నప్పుడు అక్కడ ఆ భూములపైననే ఆధారపడి బతుకుతున్నటువంటి అక్కడున్నటువంటి ప్రజలు మా భూములే మా జీవనం, మా భూములపైనే మా కుటుంబాలని మేము పోషించుకుంటున్నాం, మేము కాయ కష్టం చేసి సంపాదించుకున్నటువంటి మా భూముల్ని మేము ఇయ్యము, మా ఇల్లులను మేము పోనీయము, మేము కష్టపడి సంపాదించుకొని కట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు పోతున్నటువంటి వాటికి 2 ఇస్తాం 3 ఇస్తాం అని వాళ్ళని కన్విన్స్ చేసి కాళ్ళ ఎల్లబడి ఒప్పించే ప్రయత్నం చేయకుండా, అరే మేము గుంజుకుంటాం, మేము తీసుకుంటాం, మీరు మమ్మల్ని అడిగేటోళ్ళ, మీరు మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళ, అరే మీ భూములైతే కావచ్చు కానీ మాకు కావాలి, మా ఫార్మా కంపెనీ మా కుటుంబ సభ్యుల కోసం మేము కడుతున్నాం, ఆ భూములు మేము గుంజుకుంటాం, మీరు నోరు విప్పద్దు, మీరు మాట్లాడొద్దు, మేము చెప్పింది చేయాలి, మేము చేసిందే చూడాలి అన్నటువంటి పద్ధతిలో ఇవాళ ఆ ప్రాంత ప్రజల్ని అదిరించి బెదిరించి అరెస్టులు చేసి నానా రకాల హింసలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హింసలే కాదు, అక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఆ ప్రజల మనోభావాల్ని గుర్తించి అక్కడి ప్రజల్ని మాట్లాడకుండా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి, అక్కడ అట్టడు వర్గాల పేద కుటుంబాలకు చెందినటువంటి ఒక గిరిజన కుటుంబాలు, మరి వాళ్ళను మాట్లాడి ఒప్పించి తీసుకుందామనే ప్రయత్నం కాకుండా ఒక హైడ్రామా, ఒక కలెక్టరు మీటింగ్ పెడతాని పోతాడు, ఆ ఊర్లలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పడు, ఊరు బయట ఎక్కడనో మీటింగ్ పెడతాడు, ఎవరికి సమాచారం ఇయ్యడు, సెక్యూరిటీ ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అయ్యా మరి నువ్వు ఊరు బయట మీటింగ్ పెడితే కలెక్టర్ గారు మా ప్రజలకు ఎవరికి తెలియకపోతే ఎట్లొస్తారు, మీరు ఊళ్ళో వచ్చి మీటింగ్ పెట్టండి అని అడగడం తప్ప, ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా భూములు మేము ఇయ్యమయ్యా, మా భూములే మా జీవన ఆధారం, మా భూములు పోతే మా బతుకులు ఆగమవుతాయి, మా కుటుంబాలు బజారున పడతారు, మా పిల్లలకి మేము పోషించుకోలేము అని చెప్పేసి వాళ్ళు అంటే ఆ అనడమే తప్పట. అడిగితే మా భూములు ఇయ్యము అనంటే, మా ఇల్లులు మేము ఇయ్యము అనంటే దాడి చేసినామనే ఒక కుట్రపూరితమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇవాళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతోటి లొల్లి పెట్టించి వాళ్ళకు వాళ్ళే తోపులాట చేసుకొని కలెక్టర్ పైన దాడి చేసిరని తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో, కలెక్టరే కదా స్వయంగా చెప్పింది, నా పైన దాడి జరగలేదు, మీరే రకమైనటువంటి ధర్నాలు చేయకండి అని చెప్పేసి కలెక్టర్ గారే చెప్తుంటే
అవి వింటలేరు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అది కేటీఆర్ గారికే సంబంధం ఉంది చేపించిండని అనడానికి సిగ్గులేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? అంటే ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడితే బీఆర్ఎస్, అవును ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలుగా అండగా ఉంటుంది. ఎందుకు? ఆ బాధ్యత బీఆర్ఎస్కే ఉంటుంది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి అవినాభ సంబంధం ఉంది. ఒక పేగు బంధం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏ మూలలా ఎక్కడ ఏ వర్గ ప్రజలకు ఏదైనా చీమ చిటుక్కుమన్నా ఖచ్చితంగా అక్కడ ప్రత్యక్షమవుతుంది. కాబట్టే ఇవాళ లగిచెర్ల జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భూములు కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఇల్లులు కాపాడుకోవడం కోసం ఏదైతే కొట్లాడుతున్నారో ఆ కొట్లాడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడేటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా ఉద్యమ పార్టీ, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నటువంటి పార్టీ, తెలంగాణలో అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా ఉండి ఒక భరోసానిచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా లగిచెర్లనే కాదు హైడ్రా ప్రజల పక్షాన ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రజలను నవవంచన చేసే పరిపాలన ఏదైతే చేస్తుందో ఆ ప్రజా వ్యతిరేక పరిపాలనను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది, ఖచ్చితంగా నిలదీస్తుంది. కాబట్టే ఈ ఒక నయవంచక పరిపాలన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంటుందా అండి? ఏనాడన్నా తెలంగాణ పదం ఉచ్చరించిండా? తెలంగాణ అనే పదం ఇన్నేళ్ల కాలంలో ఈ 11 నెలల కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ అనే జై తెలంగాణ అనేటువంటి పదం వాడిండా? ఎప్పుడన్నా నినదించిండా? మరి ఆయనకి ఎందుకుంటుందా ప్రేమ? ఆయనను ఆనాడు సమైక్య పాలనకు అండగున్నటువంటి వ్యక్తి. కాబట్టే ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉండదు. కాబట్టి ఆయనకేంటి, ఎట్లా చేసి నేను అధికారాన్ని చెలాయించాలి, ఆనాడు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిండో ఆ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా వాటిని మరిపించడం కోసం ఇవల్ల ఈ రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అని ఎవరిని బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడేటోళ్ళు అనుకుంటున్నావా బీఆర్ఎస్ వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఇది ఉద్యమ పార్టీ రేవంత్ రెడ్డి. ఈ జైళ్ళు, కేసులు ఇట్లాంటి వాటిని మేము చాలా చూసినాం. కేసులకు భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నీ అరెస్టులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా పోరాడుతుంది, ఎదురు తిరుగుతుంది, గట్టిగా నిలబడుతుంది. ఏది చేసినా నువ్వు నీ భయం అంతేంది? ప్రొద్దున లేస్తే కేటీఆర్ గారు ఏదో ఒక మూలకు పోతున్నాడు, ఏదో ఒక సమస్య పైన మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలనను ప్రశ్నిస్తున్నాడు. ఏదో ఒక పక్కన హరీష్ రావు గారు పోతున్నారు, మాట్లాడుతున్నారు, నిలదీస్తున్నారు. కాబట్టి వీళ్ళను చూస్తే నీకు వణుకు పుడుతున్నది, భయం పుడుతున్నది. కాబట్టే ఇటు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇవాళ బీఆర్ఎస్నే లేకుండా చేస్తాడు. నీ జాగిరా ఏమన్నా తెలంగాణ? నువ్వు కొట్లాడి తెచ్చినావా తెలంగాణ? నువ్వెవడివి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తానడానికి? ప్రజలు నువ్వు చేస్తున్నటువంటిది ప్రతిదాన్ని కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నువ్వు ప్రతి
నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారు, నువ్వు చేస్తున్నటువంటి పనుల్ని కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేక ఇవాళ నాకు బాధేస్తుంది. రేవంత్ రెడ్డి, నువ్వు ఫార్మా కంపెనీ కోసం భూములు కావాలంటే నువ్వు దర్జాగా వెళ్ళు, పొద్దంతా వెళ్ళు, నీ అధికారులను పంపియు, ఆ ప్రాంత ప్రజల్ని కన్విన్స్ చేయి. నువ్వే మీటింగులు పెడతావు, నువ్వే దాడులు క్రియేట్ చేస్తావు, నువ్వు మళ్ళా దాడులు నువ్వే చేస్తావు, నువ్వు ఆ ప్రజలు అమాయకమైనటువంటి రైతులే దాడులు చేసిరని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేస్తావు. ఎంత దారుణం అంటే ఆ అరెస్ట్ చేసినటువంటి రైతులను ఎక్కడ పెట్టిండో తెలియదు. అంటే ఇవాళ ఆ గ్రామాలల్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి, ఆ మహిళలకి భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఆ వాళ్ళ పుట్టినటువంటి పిల్లలు నానెక్కడమ్మంటే ఇవాళ తండ్రి అంటే భూములు మాకు కావాలి, మా భూములు ఇయ్యమనంటే ఏం చేసిండు? భార్యకి భర్తను దూరం చేసిండు, పిల్లలని దూరం చేసిండు, ఒకళ్ళకి ఒకళ్ళు లేకుండా కాకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణానికి అంటే అర్ధరాత్రి కరెంటు బంద్ చేస్తావు, కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్నెట్ బంద్ చేస్తావు, నీళ్లు బంద్ చేస్తావు, ఏది కూడా అక్కడ లేకుండా చేసి అర్ధరాత్రి పోయి ఇవాళ ఆ ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను అంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని అందరిని అరెస్ట్ చేసేసరికి చాలామంది కొట్టడంతో ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మగ పిల్లలు అనే వాళ్ళు, మగ మనిషి అనే వాళ్ళు కూడా కనపడతలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళను అర్ధరాత్రి పూట డోర్లు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను, ముసలోళ్ళను ఆ రకంగా విపరీతంగా బెదిరించి కొట్టి ఇవాళ గర్భిణీ స్త్రీ కూడా వాళ్ళ భర్తను అరెస్ట్ చేస్తే నేను ఒంటరిగా ఉన్నా, మా భర్త నేనే తప్ప నాకు ఇంకెవరు లేరు, నాకు నా భర్త నేను నా భర్తకి నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఆయనతోటి నేను కూడా పోతానంటే ఆమెను ఇప్పుడే తీసుకొస్తామని అన్ని ఇప్పటికి కూడా ఎక్కడ పెట్టిరో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక పెద్ద మనిషి అయ్యా అరే మేము ఏం తప్పు చేసినాము, ఏదైనా ఉంటే ప్రొద్దున వచ్చి మాట్లాడవచ్చు కదా, ఈ రాత్రి ఎందుకు వచ్చిరనంటే ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ ముసలమ్మను గోడకేసి కొడితే తల్ల పగిలింది. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళ అరాచకాలు. ఆ మహిళలు వాళ్ళు చెప్తుంటే నాకు బాధేసింది. ఈ ఫోటోలు ఇట్లా చూస్తే ఎంత ఈమెను ఈ పెద్ద మనిషి పండు పెద్ద ముసల ఆమెను రాత్రి పోయి గోడకేసి కొట్టిరు, తల పగిలింది. ఈమెను ఇగో చూడు కాలుకు ఎట్లా గాయమైందో, కాలు తొడ అంటే వాళ్ళు ముట్టుకోరాని ప్లేసులల్లో, వాళ్ళకు చెప్పరాని ప్లేసులల్లో కూడా వాళ్ళు ముట్టుకొని ఆ రకంగా దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో తెలంగాణలో మంచి పరిపాలన చేస్తారని అనుకుంటే, మార్పుతోటి మా బతుకులలో వెలుగు నింపుతాడేమో అనుకుంటే ఏం చేసిండు? నిజాం కాలంలో రజాకారులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు బట్టలు తీసి అట్లా విపరీతంగా వాళ్ళను వేధించిండ్రో, కొట్టిండ్రో, అదే రోజు రజాకారుల రోజులు మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఆ రోజుల్ని గుర్తు చేసే విధంగా వాళ్ళ ఆయన పరిపాలన ఉంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు అదేవిధంగా వివిధ సంఘాలలో ఉన్నటువంటి సంఘాల నాయకులు, అదేవిధంగా చాలామంది వల్ల ఎర్ర జెండా పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉరికొస్తారు. మరి ఏమైందో ఏమో నాకు అర్థం కాదు. వీళ్ళు పేదోళ్ళు కాదా? గిరిజనులు పేదోళ్ళు కదా, వాళ్ళ భూములు పోతుంటే, వాళ్ళ ఇల్లులు పోతుంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మొత్తుకు అయ్యా మేము కష్టపడ్డామయ్యా, నా భూములు పోతున్నాయి, నా భూముల్ని కాపాడండి, మా భూములు గుంజుకోకూర్రి అని ఇంత గొంతెత్తి గొంతు వింపి మాట్లాడుతుంటే వీళ్ళు ఎక్కడ పోయారేమో, ఎవరు కూడా నోరు విప్పుతలేరు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఇవాళ అట్టడుగు వర్గ ప్రజలు బాధలో ఉన్నారు. లగిచెర్లకు గుర్తుకొస్తే నిజంగా ఈ రాహుల్ గాంధీ కూడా నేను ఒకటి అడుగుతున్నా. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేత కదా, ఆయన మణిపూర్ కానీ గుజరాత్ కానీ ఎక్కడ ఇట్లాంటి మహిళలపైన దాడులు జరిగితే ఉరుకుతాడు. మరి ఇక్కడ గిరిజన మహిళలపైన ఇంత దారుణానికి ఓడగట్టి ఈ రకంగా ఆయన ప్రభుత్వములు ఇట్లా జరుగుతుంటే మరి ఆయన ఎక్కడ జాగున్నాడు? అక్కడ బాగా ఓహో ఆహా అని
ఉంటాడు రాహుల్ గాంధీ. మరి తెలంగాణలో ఇంత దారుణానికి ఒడిగట్టిండు కదా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు వస్తలేవు? ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తలేవు? కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా, సంఘాల నాయకుల్ని, వివిధ పార్టీలలో ఉన్నటువంటి మహిళా సంఘ నాయకుల్ని అందరినీ కూడా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళల పక్షాన మహిళా విభాగం నుంచి ఖచ్చితంగా మేము ఆ మహిళలకు అండగా ఉంటాం. మనం అందరం కూడా ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఇవాళ మహిళలు చేస్తున్నటువంటి పోరాటానికి సాంఘీభావంగా మీరందరూ కూడా కలిసి రావాలి. మనం ఖచ్చితంగా ఉందాం. వాళ్ళ హక్కుల కోసమే అందరికీ నమస్కారం. మొన్న సబిత గారు, నేను, కోవా లక్ష్మి గారు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా పరిగి పోలీస్ స్టేషన్లో లఘుచర్ల రైతులందరినీ పెట్టారు అంటే పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. నిజంగా వాళ్ళు చెబుతూ ఉంటే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. రాత్రికి రాత్రి వాళ్ళని తీసుకొచ్చి మరి 50 మందిని తీసుకొస్తే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చూపించిన వాళ్ళనేమో బయటికి పంపించారు, కొంతమందిని మాత్రమే బీఆర్ఎస్ మీటింగ్లో పోతారు, లేదంటే అక్కడ ఉండేటటువంటి నాయకులతో పాటు ఉంటారు అనుకున్న వాళ్ళని కావాలని నిర్బంధించి మరి అక్కడ కనీసం దాడి జరిగిన దగ్గర ఉన్నారా లేరా, అసలు దాడి జరిగిందో లేదో కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఇందాక అక్కన్నారు కలెక్టర్ గారే స్వయంగా నా మీద ఎటువంటి దాడి జరగలేదు అనేసి ఆయన నోటెమ్మటే వచ్చినప్పటికీ మరి అమాయకుల్ని తీసుకెళ్ళి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మరి ఆ పోలీస్ స్టేషన్లో ఐటీఐ స్టూడెంట్ ఒక అతను ఉండే, అక్కడ నాకు అసలు ఏమీ తెలియదు, నేను కాలేజ్ నుంచి వచ్చి అక్కడ నిలబడితే నన్ను తీసుకొచ్చేసి జైల్లో పెట్టారు అనేసి. గర్భిణి ప్రవీణ్ అనేటటువంటి ఒక అతను, అక్కడ 2 నెలల గర్భిణి నా భార్య, నన్ను కొట్టారు, నేను అసలు అక్కడ దాడి జరిగిన చోట లేను. మరి వాళ్లకు అన్ని చోట్ల మరి మీడియా తీసినటువంటి వీడియోలు కావచ్చు, వాటన్నిటిలో చూస్తే ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలుస్తుంది కదా. అయినా కూడా అన్యాయంగా మమ్మల్ని తీసుకొచ్చి బాగా కొట్టారక్క, కొట్టినట్టుగా మళ్ళీ ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు చెప్తే మళ్ళొక రౌండ్ మీకు వేస్తామనేసి బెదిరించారక్క అనేసి వాళ్ళు చెప్పడం. బయటకు వచ్చి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కూడా వాళ్ళతో ఏం జరిగిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రాత్రికి రాత్రి 50-100 మంది వరకు వాళ్ళ ఇళ్ళ మీద పడి మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ప్లేస్లో ముట్టుకొని వాళ్ళని నెట్టి గర్భిణీ మహిళని కూడా చూడకుండా వెంటబడతా ఉంటే మరి అరాచకంగా వాళ్ళతో ప్రవర్తించి ఈరోజు వాళ్ళ భర్తల్ని వాళ్ళ బిడ్డల్ని లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మేము మహిళలం కాబట్టి మేము పోతే వాళ్ళు చెప్పుకొని ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీడియా ముందుకు వచ్చి చెప్పండి అమ్మా అంటే మాకు భయం అక్క, మేము మీడియా ముందుకు వస్తే మరి మా వాళ్ళని మళ్ళీ కుట్రలు చేస్తారేమో, మా వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళని కొడతారేమో, ఇబ్బంది పెడతారేమో, మాకు ఇక్కడ పరిగి అయితే దగ్గరక్క, మా వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకుంటాము, మళ్ళీ ఎక్కడికో మారుస్తారంట, మరి మా వాళ్ళని మేము ఎట్లా చూసుకుంటాము అనేసి బాధలు పడ్డటువంటి పరిస్థితి. నిజంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. సొంత ఇలాఖా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గము, హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. మరి అయ్యో అప్పటికప్పుడేమన్నా జరిగిందా అంటే కాదు. భూములు తీసుకునే విషయంలో కొన్ని నెలలుగా రగులుతున్నటువంటి ఈ విషయము మరి అక్కడ ఒక ముఖ్యమంత్రిగా కాకపోయినా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? హోంశాఖ మరి కనీసం సమాచారం ఇవ్వకుండా ఉంటుందా? అంటే అక్కడ ఏం జరుగుతుందనేది పూర్తి సమాచారం ఉన్నా కేవలం కేటీఆర్ గారిని ఇరికించాలి,
అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని ఇరికించాలి అనేటటువంటి దురుద్దేశంతో ఇది కాంగ్రెస్ చేసినటువంటి పక్కా కుట్ర, రైతుల మీద చేసినటువంటి కుట్ర. ఒక ముఖ్యమంత్రిగా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక హోంశాఖని తీసుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు సమాచారం ఉండకుండా ఉంటుందా? మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఎక్కడికన్నా వెళ్తే డిపార్ట్మెంట్ సహకారం లేకుండా మేము ఎక్కడ చూడలేం. మరి ఒక కలెక్టర్ గారు పోయి అక్కడ మీటింగ్ పెడతా ఉంటే మరి కనీసం డిపార్ట్మెంట్ అక్కడ లేనటువంటి పరిస్థితిలో ఉండేనా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరిని ఇరికించడానికి చేస్తున్నటువంటి కుట్ర అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. నేడు గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుండాలో, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా రైతులకు భరోసాగా నిలబడ్డటువంటి వ్యక్తి, రైతుని రాజును చేస్తా అనేసి రైతు పక్షానే అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి గిరిజనుల బిడ్డలకు ఆనాడు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలిచ్చి వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గిరిజనులకు ఆత్మగౌరవం కోసం బంజారా భవనాన్ని హైదరాబాద్లో ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తండాలు గూడాలను మరి గ్రామ పంచాయతీలుగా చేసి అధికారాన్ని చిన్న చిన్న జిల్లాలుగా విభజించి అధికారాన్ని దగ్గరికి చేసినటువంటి, గిరిజనులకు దగ్గరికి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అటువంటి కేసీఆర్ గారు రైతుల్ని రాజు చేయాలన్నటువంటి ఆయన ఎక్కడ? మరి ఈరోజు గతంలో మరి మాకున్నటువంటి ఈ వయసులో మేము సినిమాల్లో చూసినాం, మహిళల మీద గతంలో అరాచకాలు జరుగుతుండే, అది ఉండే ఇది ఉండే అని. కానీ ఈరోజు ప్రత్యక్షంగా కళ్ళ ముందు, అది కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరుగుతుంది అనేసి ఏ రోజు కూడా మేము అనుకోలేదు. ఆ మహిళలు వివరిస్తున్న తీరుతోటి నిజంగా మేమే భయపడే పరిస్థితిలో వాళ్ళు వివరించిన తీరుతోటి ఒక మాజీ ఎమ్మెల్యే అయినా కూడా మేమే భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కడున్నాం మనము? ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, లేదంటే ఇంకెక్కడన్నా ఉన్నామా? మరి గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడొక మాట, ఈనాడొక మాట. ఎక్కడో చిన్న అయ్యప్ప సొసైటీలో ఏదో జరిగితేనే మరి అక్కడ ఉన్న వాళ్ళు దొంగతనాలు చేశారా, దోపిడీలు చేశారా అని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి నీ సొంత నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ రైతులే కదనయ్యా. మరి వాళ్ళు ఏమన్నా దొంగలా, ఏమన్నా ఎత్తుకుపోయారా? నీ రాజ్యం నుంచి ఏమన్నా తీసుకెళ్ళినటువంటిది ఏమన్నా ఉందా? లేదు కదా. మరి ఎంత అరాచకంగా నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల్ని కూర్చోబెట్టనుండే, మాట్లాడనుండే. మరి ఆనాడు ఎమ్మెల్యేగా నాకు ఓటు వేయమని ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరి ఇలా చేయాలనుకుంటున్నాము, మరి ఇలా మీ భూములు కావాలని వాళ్ళకి చెప్పనుండే. మరి అలా చేయలేదే. అక్కడ మహిళలు, రైతులు అందరూ చెప్తున్నారు, అన్యాయంగా అరాచకంగా మా భూముల్ని లాక్కుంటున్నారు, కనీసం మాకు మీ భూముల్ని తీసుకుంటామన్న సమాచారం కూడా ఇవ్వలేదు, కాబట్టే మేము తిరగబడ్డము మరలబడ్డము అనేసి వాళ్ళు అంత క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నేను మాజీ ఎమ్మెల్యేని, నా ఇల్లెందు నియోజకవర్గంలో ఏదన్నా ఇబ్బంది కలుగుతుందంటే నాకు చెప్పుకోకుండా ప్రజలు ఉండరు. మరి అట్లనే కదా పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా అక్కడ ప్రజలు విన్నవించుకున్నారు. అన్నంత మాత్రాన మరి బీఆర్ఎస్ నాయకుడే అది చేయించిండు. మరి నాకేదన్నా బాధ అయితే నా అధిష్టానము, మరి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు, కేసీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు ఉంటారు, నాకేదన్నా బాధ కలిగితే వాళ్ళకే చెప్తాను కదా. మరి నేను మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ గారే చేయించారు అనేసి అనడం ఇది ఎంతవరకు న్యాయము అనేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రను ఒక్కసారి గమనించాలి. మరి సొంతంగా హోంశాఖ నీ దగ్గర పెట్టుకొని, మరి మీ దగ్గరనే అన్నీ పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఇటు కేటీఆర్ గారిని నిందించడం అనేది ఎంతవరకు సబబు? నేను ఒక గిరిజన బిడ్డగా, ఒక గిరిజన ఆడబిడ్డగా చెప్తా ఉన్నాను. ఆజ్ గ్వార్ భాయ్ ఉందని సేన రామ్ రామ్. ఆజ్ ఈరోజు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే అది గిరిజన బిడ్డల దయాదాక్షిణ్యం మీదనే. ఈరోజు అటు మరి గూడాల్లో, తండాల్లో ఒక్కసారి చూడాలి. కేసీఆర్ గారు ఎన్ని చేసినా కూడా మీరు చెప్పినటువంటి మోసపూరిత మాటలను నమ్మి
ఒక్కసారి చూద్దామని గిరిజన ఆదివాసీ గూడెం బిడ్డలందరూ కూడా మీకు ఓటు వేసి గెలిపించారు. ఒక్కసారి చూస్తే ఈరోజు గద్దెనెక్కినందుకు ముఖ్య భూమిక గిరిజనులనే ఉంటుంది. మరి అటువంటి గిరిజనులని ఈరోజు అరాచకంగా మీరు మీదబడి డిపార్ట్మెంట్ వాళ్ళు మీదబడి ఇబ్బంది పెడతా ఉంటే మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎక్కడికి వెళ్ళారు అనేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులు సైతం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేయించింది అనేసి మాట్లాడడం ఎంతవరకు సబబు? అక్కడ గిరిజనుల మీద అన్యాయం జరుగుతూ ఉండే దాన్ని ఖండించే పరిస్థితిలో మీరు లేకపోగా ఈరోజు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మరి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని నిందిస్తూ ఉన్నారు. మరి ఒక గిరిజన ఆడబిడ్డగా आज ग्वार भाइयों ने सेन हाथ जोड़न तमें सेन विनती करीचु तम से ताड़न वोटे घाले तो आज कांग्रेस प्रभुत्व में रेवंत रेड्डी मुख्यमंत्री है वो तो बैठो आज मैं एमएलए गारा जन मन कतराय को आदमी पूछे आज गिरिजन रिजर्वेशन सजवण नियोजकवर्गालच कोनी अज्जी 10 नियोजकवर्गाल ग्वार भाई लंबाड़ बंजारा सोदरुलु तलसुलतो गेल्चो तुम्हारी ऐक्यता छेनी जना तमहनु एरेचोगे ताने लपनी आज पार्टीलु रह जाव नायकुलु रह जाव लपनी आज ये गिरिजन बिड्डले पर जरगरी जोनु दाड़िन तम से ताणी खंडिंचुनु आज भारत देश व्याप्तंगा एक बोली एक ग्वार एक बोली थी अपन राचा आज गिरिजन बिड्ड लगिचर्लम्मा से बरकारेच महिళలు से मौन जरिगिर जोन बाधान आज ग्वारे संघाలు కథ చొకో आज ఆదివాసీ గిరిజన సంఘాలు అన్నీ కూడా మరి దీన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మీ తమ్ సే తాణిన్ आज గిరిజన సంఘాలు సే తాణిన్ आज लघुचर्ल जाताणिन तम से ताणिन ओतेरे ग्वार भाइयों सेना धैर्य देणो आज से गांव छोड़ देताणी भारत हासेर परिस्थिति छ గతంలో భయపడిపోయేటోళ్ళేమో కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత ముఖ్యమంత్రి ఇలాకాలోనే భయపడి ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు అనేసి అంటే ఓమా గ్వార్ భాయ్ చమకన్ धांजार चगतो आज वोटे घालनो उन मोटो करनो आज परन आपण जम्मी कोसरे तक केवडी जारेचा आज ऐक्यंगा పోరాడేటటువంటి అవసరం అవకాశం आपण आईचं तम से ताणी ऐक्यता रे ताणी आज गिरिजन बिड्डले पर जरगरी जाऊन प्रति दाड़ीने खंडिंचन आपण हमसे तेलंगाणा राष्ट्र प्रजल से तमाला अर्चगे ताणी उन्नू अंडदंडलु देर तम से కదల్లోకి తాణిన్ आपण से ఐక్యంగా పోరాడనోకే తాణిన్ అలాగే తెలంగాణ మేధావులందరికీ కూడా అక్క వినతి చేశారు. మేము కూడా వినతి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా మరి గిరిజనుల పట్ల జరిగినటువంటి దాడి కావచ్చు, ప్రజల పట్ల జరిగేటటువంటి ఏ దాడికైనా సరే మరి మేమున్నాము అనేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండించడానికి ప్రజల పక్షాన్ని నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. అయినా సరే తెలంగాణ మేధావులందరూ కూడా గమనించాలి. ఈ రోజు మరి ఇచ్చినటువంటి హామీల్ని మరిచారు. రైతులందరినీ కూడా రోడ్డు నేశారు. పండినటువంటి పంటను కొనే పరిస్థితి లేదు కానీ గిరిజనుల దగ్గర ఉన్నటువంటి భూముల్ని లాక్కునే కాడికి దిగజారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఖచ్చితంగా ఒక గిరిజన బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా మరి బీఆర్ఎస్ మహిళా నాయకురాలుగా కూడా ఖండిస్తా ఉన్నాను. అలాగే మహిళలందరికీ కూడా భరోసానిస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అక్రమంగా అరెస్టులు చేశారో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అండగా నిలబడుతుంది. మీకు బెయిల్ వచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు మా నాయకులందరూ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా మీతో ఉంటాము. आज ग्वार भाई ने सेना हम अंडगा राचागे ताने तमें सेना हाथ जोड़न मरोकसारी विनती करीचु. धन्यवादाలు. దాదాపు 3-4 రోజుల నుంచి మరి ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో మరి లఘుచర్లలో జరిగినటువంటి విషయం మీకు అందరు కూడా మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు తెలిసిన విషయమే. నిజంగా అసలు మన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ సంఘటన జరగడం అనేది నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రం అంతటా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఒక గిరిజన మన తాండాలు అక్కడ ట్రైబల్స్ అందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు. మరి ఇతర బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా అక్కడ ఏదైతే ఫార్మా కంపెనీ పెడతామనేసి మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం, మరి ఆయన నియోజకవర్గం
మరి ఆయన నియోజకవర్గంలో మరి ఈ విధంగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము మన హరిబి అక్క గారు, నేను, తర్వాత మన సబితా ఇంద్రారెడ్డి మేడం గారు, మరి మేము మొన్న పరిగిలో మరి సబ్ జైలు కూడా మేము అక్కడికి ఎవరైతే జైల్లో పెట్టారో రైతులని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళని చూడడానికి. మరి ఆ రోజు మమ్మల్ని ముగ్గురిని కూడా మన పార్టీ పరంగా మీరు వెళ్ళాలి, అక్కడ చూడాలి, వాళ్ళని మీరు పరామర్శించి రావాలనేసి మరి పార్టీ పరంగా మేము కేసీఆర్ సార్ చెప్తే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగా వాళ్ళు చెప్తున్న వంటి విషయాలు ఆలోచిస్తే మరి ఎలక్షన్ అప్పుడు వాళ్ళందరూ కూడా మరి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళు. మరి ఓట్లు వేసినప్పుడు మరి వాళ్ళ ఓట్లతోనే ఈయన గెలిచి ఇవాళ సీఎం అయినరు. సీఎం అయిన తర్వాత వాళ్ళ ఎవరైతే మొన్న ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా ఎప్పుడో తాతల తండ్రుల నుంచి ముత్తాతల నుంచి ఎకరమో 2 ఎకరాలు వాళ్ళు వ్యవసాయం చేసుకొని మరి వాళ్ళు పండిస్తున్న వంటి పంట మరి వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఇప్పటివరకు పోషిస్తున్నారు. మరి అక్కడ ఏదైతే ఫార్మా కంపెనీ పెడతామంటే మరి వాళ్ళందరూ కూడా మేము 2 సార్లు పంట పండిస్తున్నాం. మరి గతంలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు మాకు రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, మరి రుణమాఫీ కూడా మరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇతర పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అన్ని పథకాలు ఇస్తూ మరి వాళ్ళు పంట పండించిన వంటి చాలా సంతోషంగా వాళ్ళ పిల్లల పాపలతో వాళ్ళ కుటుంబము వాళ్ళు పోషిస్తూ ఉంటే మరి ఆ ప్రాంతంలో గెలిచిన వంటి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి కనీసం మరి వాళ్ళని అందరినీ పిలిపించుకోనన్న ఆ తాండాలో ఉన్న మా ట్రైబల్స్లందరినీ పిలిపించన్న మరి మాట్లాడి మరి ఫార్మా కంపెనీ పెడతా అంటున్నా మరి మీరు అవకాశం ఇస్తారా, పెట్టనిస్తారా, మరి మీరేమనుకుంటున్నారా అనేసి అడగాలి కదా.